ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు. 2018, 19 మధ్యలో 19 ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా 14లో ఇచ్చింది అమలు చేశారా? 2014లో ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఇందాక భరతరామ్ గారు జాబ్ వస్తుంది అని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పారు. ఓట్లు వేసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిందయ్యా జాబు? ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఒక జాబ్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు దొడ్డిదారిని ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం, పొందినటువంటి ఉద్యోగం కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం. చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబ్ రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అమ్మ ఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని. అమ్మ ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. దాని వెనకాల పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ, అన్నా నా తండ్రి తాగుపోతన్నా, నా తండ్రి బాధ్యత లేనాడన్నా, అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్లకుండా పనికెళ్తున్నారన్నా, అన్నా నా భర్త అంకికి రాడన్నా, నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా, ఇల్లు గడవటానికి ఇబ్బంది పడి నేను పనికెళ్తూ గట్టి లేక మనసు చంపుకొని బాధలు తట్టుకోలేక బడికి వెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా, నువ్వు రా అన్నా, నువ్వు వస్తావు, ఈ బాధల గట్టెక్కించన్నా అని చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవులారా విని మనసుకి ఎక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పథకం, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు, పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధలను అధిగమించడానికి తల్లికి అమ్మఒడి అనేటువంటి 15,000 రూపాయలు సంవత్సరం ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం, సంకల్పమే ఇవాళ అమ్మఒడి పథకం. జగన్ నమ్ముతాడు ఒకే ఒకటి, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ప్రభుత్వాలు మారుతుంటాయి. జనం ఓటేసినప్పుడల్లా ఎన్టీ రామారావుకి వెళ్ళిపోయి ఒక మర్రి చెన్నారెడ్డి వచ్చాడు, లేదా ఒక విజయభాస్కర్ రెడ్డి వెళ్ళిపోయి మళ్ళీ ఎన్టీ రామారావు వచ్చాడు. ఎన్టీ రామారావుని గోలదోసి చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబుని పడి జనం పడగొడితే రాజశేఖర రెడ్డి గారు వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు మరణిస్తే వాసయ్య వచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతున్నా ఈ రాష్ట్రంలోని పేదవాడి కుటుంబం పేదరికంలో ఉంటుంది తప్పితే దానిలో మార్పు అనేది ఎప్పటికీ రాదు. కేవలం పేదవాడి ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుందని నమ్మినవాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఈ పేదరికం పారదోలటం కోసమే ప్రభుత్వ బడుల మీద, పేదవాళ్ళ పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ బడుల మీద 16,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ఇవాళ పేదవాళ్ళ పిల్లలకి, డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా చదువు నేర్పించేదానికి ఇవాళ ఎంత కష్టపడి పనిచేస్తున్నాడు. ఇదొక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ఇవాళ పేదల మీద పెట్టేటువంటి ఈ పెట్టుబడి అభివృద్ధి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైతే అభివృద్ధి లేదు, పంపిణీ ఉంది, డబ్బులు పంచుతున్నాడు, సంక్షేమం ఉంది, అభివృద్ధి లేదని, ఇది అభివృద్ధి కాదా అని చెప్పి అడుగుతున్నాను. పేదవాడి పిల్లల కోసం ఖర్చు పెట్టేటువంటి ఈ ప్రతి పైసా పేదవాడి కుటుంబం నుంచి పేదరికాన్ని పాలదోటాకి ఇది పెట్టుబడి కాదా అని చెప్పని మనం ఇవాళ అడగాల్సిన, ప్రశ్నించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ఇవాళ ప్రభుత్వ బడులే కాదు, ఆసుపత్రులు, ఇవాళ ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు 8,000 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాడు. మీ రాజమండ్రిలో కూడా మెడికల్ కాలేజీ ఓపెన్ అయిందా లేదా? మా ఊళ్ళో ఓపెన్ అయింది. అట్లా సుమారుగా